ఈరోజు మాది టమాటా పచ్చడి అండి, చేసుకుందాం. ముందుగా మెంతులు ఆవాలు వేపుకోవాలండి. కారం పచ్చిమిరపకాయలు ఏమీ లేదు, నేను కారం వేస్తున్నాను. ఆవాలు అయితే వేపిస్తాను. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం, పొడిని చేసుకుందాం. ముందుగా నేను పెనం పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, 2 ఎండుమిర్చి వేస్తాను, జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను, ఉల్లిపాయలు, టమాటీలు కూడా వేస్తున్నానండి. అలాగే చింతపండు కూడా వేయాలండి కొద్దిగా. ఇది మూత పెడదాం, మగ్గుతుంది. పసుపు వేస్తున్నానండి, సాల్ట్ కూడా వేస్తున్నాను. మగ్గుతుంది బాగా సాల్ట్ వేస్తే. ఇది బాగా దగ్గరికి మగ్గాలండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడు మిక్సీ పట్టుకుందాం. మొత్తం టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇది మనం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాక మనం పోపు పెట్టుకుందాం అండి. చాలా బాగుంటుందండి. 2 రోజులు 3 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. ఎందుకంటే ఆవాలు మెంతిపిండి వేస్తున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కారం అయితే వేసుకుంటున్నానండి, 2 చెంచాలు. ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏమి వేయట్లేదు కదా. ఆవాలు మెంతిపిండి కూడా వేసుకుంటున్నాను. బాగా కలపాలి, కలిపి మిక్సీ పడతాం. పోపు అయితే వేస్తాం పచ్చడిలోని. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ వేస్తాయండి. ఉప్పు సాలిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు కూడా టమాటా ముక్కలు వేపుతప్పుడు వేస్తాను కదా. చూడండి, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చుకోండి. బాయ్.